అత్యంత పవిత్రమైనటువంటి ఈ అధిక జ్యేష్ఠ మాసంలో శుభోదయ వేళలో దేవదేవుడైనటువంటి శ్రీమన్నారాయణుణ్ణి, కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని పరిపరి విధాలుగా శరణాగతి చేస్తూ ఉత్తమమైన ఈ అధిక జ్యేష్ఠ మాస శుభోదయ సమయాన్ని మనం చరితార్థం చేసుకుంటూ ఉన్నాం. ఈ అధిక జ్యేష్ఠ మాసంలో మనందరి యొక్క ప్రధానమైనటువంటి కర్తవ్యం గోవిందుడి యొక్క ఆరాధన. గోవిందుణ్ణి, శ్రీమన్నారాయణుణ్ణి ఎంతగా భక్తి ప్రపత్తులతో మనం ఆరాధన చేస్తామో అంత గొప్పదైనటువంటి మహాభాగ్య రూపమైనటువంటి ఫలాన్ని మరి మనందరం కూడా పొందగలుగుతాం. భగవత్ కైంకర్యం కన్నా గోవిందుడి యొక్క ఆరాధన కన్నా మిన్న మరేమున్నది మనందరికీ. అందుకే మనం కోరుకోవాలి, గోవింద సదా సర్వదా నీ రక్షణ ఎప్పుడు మాకు ఉండాలి అని కోరుకోవాలి. పైగా ఈ అధిక జ్యేష్ఠ మాసం అనుబడు పురుషోత్తమ మాసంలో ఆ భగవత్ కైంకర్యమే పరమావధిగా మనం ఉండాలి. అందుకే కోరుతున్నాం, సుఖార్థాః సర్వభూతానాం మతాః సర్వాః ప్రవృత్తయః. ఈ లోకంలో చూడండి, సకల ప్రాణుల యొక్క ప్రయత్నము సుఖార్థమే అయి ఉంటుంది. రోజు ఉదయాన్నే పక్షులు తన యొక్క గూళ్ళని విడిచిపెట్టి వివిధ దిక్కులకు ఎగిరిపోతున్నాయి అని అంటే వెళ్ళి అంత ఆహారాన్ని తెచ్చి వాటి బిడ్డలకు పెట్టి అవి కూడా తిని సుఖాన్ని అనుభవించాలి. అందులో సుఖం ఉంది. మనిషి ప్రతిరోజు ఉదయాన్నే లేచి పరుగులు తీసి సాయంత్రానికి అంత రూపాయి సంపాదించి దాంతో అవి ఇవి ఇష్టమైనవి కొనుక్కొని రాత్రి అయ్యేసరికి సుఖంగా నిద్రపోవాలి. ఏ ప్రాణినైనా చూడండి, చీమ, దోమ, ప్రతిదీ. ఆ దోమ కూడా వచ్చి మనల్ని గట్టిగా కుడుతుంది. కుట్టి అది కడుపు నిండా రక్తం తాగే లోపల మనం ఒక్క దెబ్బ వేస్తాం, చచ్చిపోతుందని దానికి తెలుసు. మరి ఎందుకు మనల్ని కుట్టకుండా గమ్మున ఉండొచ్చు కదా అంటే, మనల్ని కుట్టిన 2 సెకండ్లలో, 2 సెకండ్లు ఏమిటి, అందులో కూడా ఒక 100వ వంతు భాగాలు ఒకసారి అలా కుట్టి ఆ రక్తాన్ని కొంచెం రుచి చూసే లోపల దానికి ఒక సుఖం ఉంది, దాన్ని అనుభవించడానికి వచ్చి చచ్చిపోతుంది. ఇలా సకల ప్రాణులు కూడా ఈ లోకంలో సుఖార్థ, సర్వభూతానాం ప్రవృత్తయః సుఖార్థ. ప్రతి ప్రాణి దానికి ఏది సుఖమో దాన్ని అనుభవించడానికి అది ముందుకెడుతూనే ఉంది. సుఖార్థాః సర్వభూతానాం మతాః సర్వాః ప్రవృత్తయః. కానీ ఒక్క విషయం గుర్తుపెట్టుకో మానవ, మనుషులకు చెప్తున్నారు, నువ్వు కూడా కేవలం దానికోసమే ప్రయత్నించావా, దెబ్బతింటావయ్యా. నీవు నిజంగా సుఖాన్ని కోరుకుంటున్నటువంటి వాడివైతే ఒక పని చేయి. ఏమిటా పని అంటే, సుఖంచ న వినా ధర్మాత్. ఆ సుఖము ధర్మము రాకపోతే రాదు. ధర్మము ద్వారా ఏ సుఖమైతే నీవు అనుభవిస్తావో ఆ సుఖాన్ని మాత్రమే నీవు పొందగలుగుతావు, తప్ప వేరొక దాన్ని కాదనేటువంటి అంశాన్ని నువ్వు గుర్తుపెట్టుకోవయ్యా. అందుకే అంటున్నారు, సుఖంచన వినా ధర్మాత్ తస్మాత్ ధర్మపరో భవ. కాబట్టి నువ్వు ధర్మపరుడవవు. నువ్వు ధర్మపరుడవు కాగలిగితే నువ్వెప్పుడూ సుఖంగా ఉంటావని చెప్పి శాస్త్రం చెప్తుంది. కాబట్టి మన ఇంద్రియములు చెప్పినట్టు మనం వెళ్ళిపోయే సుఖాన్ని అనుభవిద్దాం అనుకుంటే అది ధర్మ మార్గంలోకి తీసుకుని వెడుతుంది, జీవితంలో దెబ్బతింటావు. కనుక నిజమైన సుఖం కోసం నీవు ప్రయత్నించు అని మనకు చెప్తూ ఉన్నారు. మరి మనం కూడా అటువంటి గొప్పదైనటువంటి ప్రయత్నాన్ని ఆచరిస్తూ గోవిందుడి యొక్క అనుగ్రహంతో ఈనాటి తిథివార నక్షత్రాలలో ఉండేటువంటి తత్వాన్ని కాస్త మన జీవితానికి అన్వయించుకునే ప్రయత్నం చేద్దాం. చూడండి, ఈ రోజున మే నెల 26వ తేదీ అధిక జ్యేష్ఠ మాస శుక్లపక్ష దశమి తిథి. దశమి తిథికి అధిదేవత అంతకః అంటే యమధర్మరాజు. ఈ రోజున యమధర్మరాజు యొక్క స్మరణము
మనకు ఎంతో చక్కగా ధర్మ మార్గంలో ఉండగలిగేటువంటి భాగ్యాన్ని ఇస్తుంది. అదేవిధంగా ఈ రోజున నక్షత్రం ఉత్తర నక్షత్రం, అధిదేవత అర్యమః అను నామధేయము కలిగినటువంటి సూర్యుడు. ఈ రోజున సూర్య భగవానుడి యొక్క ఆరాధన మనకు ఆయురారోగ్యాలను ఇస్తుంది. అదేవిధంగా ఈ రోజున వారం మంగళవారం, భక్తాగ్రగణ్యుడైనటువంటి హనుమంతుల వారి యొక్క ఆరాధన మనకు భక్తి ప్రపత్తులను కలుగజేస్తుంది. కనుక ఈ తిథివార నక్షత్రాలలో ఉండేటువంటి తత్వాన్ని మన జీవితానికి అన్వయించుకొని గోవిందుడి యొక్క అనుగ్రహంతో ఈ అధిక జ్యేష్ఠమాస శుభోదయ సమయాన్ని మనం చరితార్థం చేసుకుందాం. చందురుతోడ పూటిన సంపదల మెరుగవో కందువ బ్రహ్మల కాచే కల్పవల్లివో అందిన గోవిందునికి అండనే తోడు నీడై ఉందానవు మా ఇంటనే ఉండవమ్మా అమ్మా జయలక్ష్మి వరలక్ష్మి సంగ్రామ వీరలక్ష్మి ప్రియురాలవై హరికి బెరసితివమ్మా. కమప్యనవధిం వందే కరుణావరుణాలయం వృషశైలతటస్థానాం స్వయం వ్యక్తిముపాగతం. ఈ శుభోదయం వేళ శ్రీవారి వైభవం అనే కార్యక్రమంలో మనం ఈనాడు దయాశతకం అనేటువంటి స్తోత్రంలో ఒక శ్లోక వైభవాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. శ్రీ వెంకటేశ్వర స్వామివారు కలియుగాధిపతిగా అందరి చేత కొలువబడుతూ ఉన్నాడు. ఈ ప్రకారంగా భగవంతుడు వేంచేసి ఉన్నాడంటే దానికి కారణం దయ అన్నారు. దయ అంటే జాలి అని అర్థం. అదే ప్రకారంగా అనుకంప అని కూడా అర్థం. ఈ దయ అంటే లోకంలో ఒకరిని చూసి దుఃఖించడం కాదు. ఎవరైతే దుఃఖపడుతూ ఉన్నారో ఆ దుఃఖం నుండి వాళ్ళని ఏ ప్రకారంగా బయటికి తీసుకురావాలి అని చింతించడమే దయ. అంటే వాళ్ళు దుఃఖపడుతుంటే మనం దుఃఖపడడం కాదు, వాళ్ళ యొక్క దుఃఖాన్ని చూచి ఆ దుఃఖం నుండి వాళ్ళని ఎలా బయటికి రప్పించాలి అనేటువంటి భావన. పరదుఃఖ దుఃఖిత్వం దయ అని ఒక విషయం ఉంది. అలాగే ఆ పరదుఃఖ అపనయేచ్ఛ దయ అని కూడా చెప్తూ ఉన్నారు. ఇచ్చట దయాదేవి స్వామివారి దగ్గర ఉన్నది. శ్రీనివాసుడు ఆ దయాదేవి యొక్క ఆజ్ఞతో కావచ్చు, అదే ప్రకారంగా అనురాగ విశేషంతో కావచ్చు, మనబోటి మానవులందరినీ కూడా రక్షిస్తూ ఉన్నారు. అందులో ఒక శ్లోకం, పరహితమనుకంపే భావయంత్యాం భవత్యాం స్థిరమనుపధిహార్దం శ్రీనివాసో దధానః లలిత రుచిషు లక్ష్మీ భూమి నీలాసునూనం ప్రథయతి బహుమానం త్వత్ప్రతిచ్ఛంద బుద్ధ్యా. పరహితం, పరులు అంటే ఇతరులు, ఇతరుల యొక్క హితాన్నే ఎల్లప్పుడూ కూడా భావయంత్యాం భవత్యాం. దయాదేవి మనబోటి మానవుల యొక్క హితాన్ని ఎల్లప్పుడూ కూడా చింతిస్తూ ఉన్నదండి. ఇది ఎంత వైభవం చూడండి. మనమే మన యొక్క హితాన్ని చింతించాం, కానీ మన యొక్క హితాన్ని, మన యొక్క మంచిని అమ్మవారు అక్కడ ఎల్లప్పుడూ కూడా చింతిస్తూ ఉన్నారు. ఆ ప్రకారంగా దయాదేవి ఉన్నప్పుడు శ్రీనివాసుడు ఎలా ఉంటాడండి? స్థిరం అనుపది హార్దం శ్రీనివాసో దధానః. స్థిరం ఎల్లప్పుడూ కూడా అనుపది నిరుపాధికమైనటువంటి ప్రేమను కలవాడు. అంటే
ఆ దయాదేవి ఎల్లప్పుడూ భక్తుల గురించి ఆలోచిస్తూ ఉన్నది. భక్తుల యొక్క హితాన్ని, భక్తుల యొక్క ప్రయోజనాన్ని ఆవిడ ఆలోచిస్తూ ఉన్నది కనుక ఆవిడ యందు నిరుపాధికమైనటువంటి ప్రేమను, అనురాగాన్ని కలిగిన వాడట శ్రీనివాసుడు. ఇది కదా స్వభావం, ఇది కదా స్వరూపం. అంచేత శ్రీనివాసుని యొక్క దివ్యమైనటువంటి ఆ ప్రేమకు పాత్రురాలు దయాదేవి. దయాగుణం అనేది అందరికీ ఉండాలి. ఆ దయాగుణం లేకపోతే ఎన్ని గుణములున్నా కూడా దయ లేకపోతే భగవంతుడి యొక్క స్థితి కూడా దయనీయ స్థితి అవుతుందన్నారు యామనాచార్యుల వారు. ఓ స్వామి, భక్తులందరూ కూడా వస్తున్నారు, నిన్ను ప్రార్థిస్తూ ఉన్నారు. నీవేం చేస్తావు ఆ సమయంలో? ఇతడు పాపాత్ముడు, ఇతడు ఎన్నో పాపాలను చేశాడు, నేను ఇతన్ని కాపాడను అని భీష్మించి కూర్చుంటే, అతన్ని కాపాడకపోతే మీకు ఎప్పుడు కూడా నీ దగ్గర భక్తులు రానే రారు. నీవేమో భక్తాభీష్టఫలప్రద, భక్తరక్షక, భక్తవత్సల అని అందరూ నిన్ను పొగుడుతూ ఉన్నారు. వాళ్ళని వచ్చినప్పుడు రక్షించకపోతే నీ యొక్క స్థితి కూడా దయనీయ స్థితి అయిపోతుందన్నారు. వాస్తవమే కదా. ఎవ్వరూ రాకపోతే తిరుమల క్షేత్రం కిటకిటలాడేటువంటి తిరుమల క్షేత్రం ఆ శ్రీనివాసుడు అందరినీ అనుగ్రహించకపోతే వెలవెలబోతుంది. అందువల్ల భగవంతుడు భక్తులని ఎల్లప్పుడూ కూడా కాపాడుతాడు, భక్తుల యొక్క మొరలను వింటాడు, భక్తుల యొక్క పాపాలని పోగొడతాడు, భక్తుల యొక్క కోరికలు నెరవేర్చుతాడు అనేటువంటి ఒక భావన వచ్చినప్పుడే అందరూ వస్తూ ఉంటారు. ఈ ప్రకారంగా భక్తుల్ని అనుగ్రహింపచేసేది ఎవరు అంటే దయాదేవి అని దేశికుల వారి యొక్క ఒక స్థిరమైనటువంటి ఆశయం అన్నమాట. అందువల్ల పరహితమనుకంపే భావయంత్యాం భవత్యాం స్థిరం అనుపదిహార్దం శ్రీనివాసో దదాన. శ్రీనివాసుడు ఆ ప్రకారంగా భావిస్తూ ఏం చేస్తున్నాడంటే లలిత రుచుషు లక్ష్మీ భూమి నీలాసునూనమన్నారు. అంటే విశేషంగా శ్రీదేవి, భూదేవి, నీలాదేవి స్వామివారికి ఇరుపక్కలా కూడా ఉంటూనే ఉంటారు. శ్రీవైకుంఠంలో కూడా శ్రియా భూమ్యాచ నీళయా అన్న రీతిగా ముగ్గురు దేవేర్లు ఉంటారు. ఇక్కడ దయాదేవి. కానీ స్వామి ఏం చేస్తున్నారంటే శ్రీదేవిని శ్రీదేవిగా చూడాలి, భూమాదేవిని భూదేవిగా చూడాలి, నీలాదేవిని నీలాదేవిగా చూడాలి. అలా చూడకుండా అందరినీ దయాదేవిగా చూస్తున్నాడు. కారణం ఏమిటంటే ప్రజల యొక్క, మానవుల యొక్క, ఆశ్రితుల యొక్క, శరణాగతుల యొక్క హితాన్ని ఎల్లప్పుడూ చింతిస్తూ కూర్చున్నది కదా ఈ దయాదేవి. ఈ ముగ్గురిలో కూడా లలిత రుచుషు అంటే వాళ్ళ యొక్క కాంతి, మనోజ్ఞమైనటువంటి కాంతి పొందినటువంటి వాళ్ళ యందు త్వత్ప్రతిచ్ఛంద బుద్ధ్యా ఆ ప్రతిబింబాలు ఏవైతే ఉంటాయో నీ ప్రతిబింబాలని తలంపుతో ఇతడు బహుమానం అంటే అత్యంత ఆ ఆదరాన్ని విస్తరిస్తున్నాడు, ప్రకాశపరుస్తున్నాడు అని ఈ శ్లోకంలో ఎంతో వైభవంగా దేశికుల వారు చెప్తున్నారు. వాస్తవంగా పురుషకార స్వరూపిణిగా ఇక్కడ ఉన్నది దయాదేవి అని తెలుపుతూ ఇటువంటి ఆ శ్లోకాన్ని భగవదర్పితం చేసి శ్రీ వెంకటేశ్వర స్వామి దివ్య అనుగ్రహాన్ని పొంది తరిద్దాం. ఓం నమో వెంకటేశాయ. 16 పన్నెలతో బంగారు పతిమా చెదరని వేదములా చెగురుబోడి ఎదుట శ్రీ వెంకటేశు నిల్లాలవై నీవు నిధుల నిలిచే తల్లి నీవారమౌమా అమ్మా జయలక్ష్మి వరలక్ష్మి సంగ్రామ వీరలక్ష్మి ప్రియురాలవై హరికి వెరసితివమ్మా అమ్మా జయలక్ష్మి వరలక్ష్మి సంగ్రామ వీరలక్ష్మి వరలక్ష్మి జయ
మనస వాచ కర్మణ త్రికరణ శుద్ధి అయినటువంటి సత్ప్రవర్తనతో సమాజంలో అందరూ మెలిగితే సుఖశాంతులు వర్ధిల్లుతాయి. కానీ లోకసామాన్యమైనటువంటి అంశం ఏమిటంటే ధర్మోపదేశ సమయే జనా సర్వేపి పండితా తదనుష్ఠాన సమయే మునయోపి నపండితా. పెద్దలు చెప్పారు, ఎవరికైనా ధర్మపన్నాలు చెప్పాలి అంటే, మంచి మాటలు చెప్పాలంటే అందరూ ముందుకు వస్తారు. అప్పుడు ఆ సమయంలో అందరూ పండితులే. వ్యాస పరాశరుని మించిపోయినటువంటి పాండిత్యం ఉంటుంది. ఎవరికైనా మనం బోధించాలంటే అన్నీ బోధిస్తూ ఉంటారు, ఓ అని చెప్పేస్తూ ఉంటారు. కానీ తదనుష్ఠాన సమయే ఆ చెప్పినటువంటి ధర్మాన్ని ఆచరించే అవకాశం వచ్చినప్పుడు, అనుష్ఠానం ఆచరణాత్మకంలో చూపించాలన్నప్పుడు మునయోపి రపండితా, మహర్షులే కూడా పొరబడుతూ ఉంటారు. శాకాహారులు, నిర్జితేంద్రియులు, దీక్షాదక్షులు, తపస్సంపన్నులైన మహానుభావులు కూడా కామక్రోధాదులకు వశమవుతూ ఉంటారు. పురాణాల్లో ఎన్నో మనం చూచాం, అధునాతన కాలంలో కూడా చూస్తూ ఉన్నాం. చాలామంది గొప్ప గొప్ప ఉపన్యాసాలు చెప్తారు. వాళ్ళు ఫలానా దేశానికి వెళ్ళారు, అక్కడెక్కడ ఇటువంటి అధర్మాన్ని ఆచరించారు, అక్కడ పట్టుబడ్డారు, అక్కడ నిద్ర పాలైనారు అని వార్తలు వస్తూ ఉంటాయి. కాబట్టి అటువంటి వారు మహాపండితులై కూడా ఉంటారు. వాళ్ళు మునయోపి ఎంత మహర్షి స్థితికి చేరుకున్నా కానీ వేదాంగాలు అభ్యసించి శాస్త్రాధ్యయనం చేసినటువంటి వాళ్ళు కూడా పొరబడుతూ ఉంటారు, పప్పులో కాలు వేస్తూ ఉంటారంటారు. దానివల్ల అటువంటి వాళ్ళ వల్ల ఏమి ప్రయోజనం లోకానికి? కాబట్టి ధర్మం చెప్పేటప్పుడు ఆ ధర్మాన్ని మనం కూడా ఆచరించాలి. మనం ఆచరించి ఇతరులకు మార్గదర్శకత్వం వహించగలిగినటువంటి రీతిలోనే మనం ప్రవర్తించాలి తప్ప ఎవరైనా కానీ అది పండితుని యొక్క లక్షణం, నిజమైనటువంటి పండితుని యొక్క లక్షణం. అది ఏదో ఎదుటి వాళ్ళు చెప్పడానికే ఈ ధర్మాలు ఉన్నాయి, మేము ఏదైనా అనుసరిస్తాము, మేము నిరంకుశులము అంటే కుదరదు. అక్కడ సమాజంలో ఒక అనైతికమైనటువంటి భావన చోటు చేసుకుంటుంది. ఈ హింస, అశాంతి అందువలనే వస్తూ ఉంటాయి. కాబట్టి మంచి ప్రవర్ధమానం కావాలి అంటే పండితులంతా కూడా, మహానుభావులు అనిపించుకున్నటువంటి వాళ్ళంతా కూడా ఏదైతే చెప్తూ ఉన్నారో లోకంలో ఆ మంచినే వాళ్ళు కూడా ఆచరించాలి. ఆచరించడంలో వల్ల విరుద్ధమైనటువంటి ప్రవర్తనలు ఉన్నాయనుకోండి, అందులో లాభమే ఉంది. కాబట్టి మనం మన పురాణ వాంగ్మయంలోనూ మన ఇతిహాసాలను చూస్తూ ఉంటాం. విశ్వామిత్ర మహర్షి ఆయన బ్రహ్మర్షి అనిపించుకున్నాడు, కానీ ఒకసారి పూర్వాశ్రమంలో ఆయన కూడా భ్రష్టుడైనాడు, మేనక వెంటబడ్డాడు. అది దోషమే కదా. కాబట్టి అటువంటివి కూడా లేకుండా నిష్కళంక చరిత్రులైనటువంటి మహానుభావులు ఎవరైతే ఉంటారో వాడు మనకు ఆదర్శ పురుషుడు అని అనుకోవాలి. కాబట్టి కామ, క్రోధ, లోభ, మోహ, మదవాత్సర్యాలకు లోను కాకుండా, అరిషడ్వర్గాలకు తావివ్వకుండా ఎవడైతే సన్మార్గంలో ఉంటాడో వాడు నిజమైనటువంటి పండితుడు. అటువంటి పండితుడు ధర్మాన్ని చెప్పి ధర్మాన్ని ఆచరిస్తాడు. తదనుష్ఠాన సమయంలో కొంతమంది పండితులు తప్పుడు పనులు చేస్తూ ఉంటారు. అటువంటివి చేస్తే లోకానికి బాధాకరమైన అంశం అంతకంటే ఉండదు. ఒక మంచి స్థితిలో ఒకరోజు చూసాము మహానుభావుణ్ణి, గొప్ప కీర్తి ప్రతిష్టలు ఆర్జించాడు, ఏదో ఫలానా దుర్మార్గం చేశాడు, ఇలా అయిపోయాడు అంటే అది వినడానికి బాధగా ఉంటుంది, చూడడానికి కూడా బాధగా ఉంటుంది. పెద్ద పెద్ద పదవులు అలంకరిస్తారు, మంచిదే, ఎంతో కష్టపడి ఆ మంచి పదవిలోకి వచ్చారు. కానీ భగవంతునికి ఇష్టం కానటువంటి విరుద్ధమైనటువంటి దుర్మార్గాలు చేస్తూ ఉంటే తాత్కాలికంగా వాళ్ళకు ఏదో విజయం కలగచ్చు, కానీ ఎప్పుడూ పరమాత్మ యొక్క శిక్షకు పాత్రులు అవుతారు వాళ్ళు. ధర్మార్థ కామమోక్షాలు తెలిసినటువంటి, విధించినటువంటి ఆ పరమాత్మ మనం చేసే మంచి చెడులన్నీ కూడా అధ్యయనం చేస్తూనే ఉంటారు. కాబట్టి ఈనాడు దుర్మార్గుడైనటువంటి వాడు నాకేం ప్రమాదం తప్పించుకున్నా అనుకోవడానికి వీలు లేదు. కాబట్టి కర్మానుష్ఠాన సమయంలో పండితులు జాగ్రత్తగా ఉండాలి.
సామాన్యంగా ఉన్నటువంటి జనులు వాళ్ళు ఏం మాట్లాడినా ఏం చేసినా కానీ పెద్దగా సమాజానికి ఇబ్బంది ఉండదు. కృష్ణ భగవానుడు అదే చెప్పాడు, సారపు ధర్మమున్ విమల సత్యము పాపము చేత బొంకుచే పారవబొందలేక చెడబారినదైన అవస్థ దక్షులవ్వారలు పేక్షసేతురు అది వారల చేటుగుగాని ధర్మ నిస్తారకమయ్యు సత్య సోదాయకమయ్యును దయ ఉండెడిన్. పండితుల గురించే చెప్పాడు ఆయన. దక్షుడు ఉపేక్షించకూడదు, వారు మంచినే ఆచరించాలి, మంచినే చెప్పాలి. కాబట్టి ఈ శ్లోకంలో ఉన్నటువంటి తాత్పర్యాన్ని గ్రహించి పండితులంతా కూడా ఆచరణాత్మకమైనటువంటి ప్రబోధంతో ఉండాలి అన్నది నా యొక్క మనవి.